ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ నెల నెల తెలుగు వెన్నెల తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు 53వ టెక్సాస్ సాహిత్య సదస్సు కోపెల్ టెక్సాస్ నగరం నందు సెప్టెంబర్ నెల 21వ తేదీ శనివారం జరిగింది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరిగిన ఈ సంగీత సాహిత్య సమలంకృత నెల నెల తెలుగు వెన్నెల సదస్సు ప్రారంభ సూచికగా శ్రీరామచంద్రమూర్తిని స్తుతిస్తూ పురందరదాసు విరచిత కన్నడ రామనామ ఉమ్మే భక్తి గీతాన్ని చిరంజీవి సమన్విత తన మధుర కంఠంతో రాగయుక్తంగా వీణుల విందుగా పాడి సాహితీ ప్రియులను భక్తి పారవస్యులను చేసింది. టాంటెక్స్ పాలక మండలి సభ్యులు మరియు సాహితీ వేదిక సమన్వయకర్త శ్రీ దయాకర్ మాడ స్వాగతోపన్యాసం చేశారు. ఇటీవలే దివంగతులైన ప్రముఖ సినీ లలిత గీతాల రచయిత కీర్తిశేషులు వడ్డేపల్లి కృష్ణ సంస్మరణంగా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడంతో పాటు 1 నిమిషం మౌనం పాటించి పలువురు వక్తలు వడ్డేపల్లి కృష్ణ గారితో తమకు గల అనుబంధాన్ని అనుభవాలు పంచుకున్నారు. తరువాత మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ శ్రీమతి అద్దేపల్లి సుగుణ సాహిత్యంలో నారీభేరి అంశంగా ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులపై మాట్లాడారు. అనంతరం సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం కావ్య వైశిష్టాన్ని వివరిస్తూ కవి సామ్రాట్ బిరుదాంకితులైన విశ్వనాథవారు తెలుగు పడికట్టును పలుకబడిని ఆ మహాకావ్యంలో సజీవంగా ప్రతిబింబింపచేసిన వైనాన్ని కూడా సోదాహరణంగా వివరించడమే కాకుండా వారి రచనల్లోని తెలుగు భాషా మాధుర్యాన్ని తమ సవివరణాత్మక ఉపన్యాసంలో గుర్తు చేశారు. డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి గత 77 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న మన తెలుగు సిరి సంపదలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు సంస్థ ఔన్నత్యానికి హార్దికంగా తోడ్పడుతున్న పోషకదాతలకు, కార్యకర్తలకు మరియు రుచికరమైన విందు భోజనాన్ని అందించి సింప్లీ సౌత్ యాజమాన్యానికి అందుకు కృషి చేసిన శ్రీకాంత్ పోలవరపు గారికి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.